బీట్రూట్, క్యారెట్ వచ్చి ఈ గోచెట్టు తోటలో దొంగలు పడ్డారు. ఇంత పెద్దదా అండి ఒకటి? ఎవరు తింటారా అండి? ఇప్పుడు ఉన్నది ఎక్కడంటే కౌటల దగ్గర క్యాంప్ ఉంటుంది. క్యాంప్ దగ్గర ఒక తోటలో ఉన్నాము. ఇక్కడ మనకు కూరగాయలకి సంబంధించి అన్నీ ఉన్నాయండి. ఈ తోటలో ఉన్నాము, కూరగాయల తోటలో. అన్నీ చూద్దాము. వీడియో మాత్రం సూపర్ ఉంటుంది. లాస్ట్ ఇంటి వరకు చూడండి, సూపర్ ఉంటుంది. అంటే దొరకందంటూ ఏం లేదు, మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. బీట్రూట్, క్యారెట్, మిర్చి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా టమాటాలు, బెండకాయలు, వంకాయ అన్నీ ఉన్నాయండి. ఓకేనండి, ఇంటి వరకు చూడండి. వీడియో మాత్రం సూపర్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. ఇప్పుడు మాత్రం ఫస్ట్ బీట్రూట్ వాళ్ళు ఆల్రెడీ తీసిండ్రు. ఆ బీట్రూట్ ఎలా ఉంటుందో చూద్దాం లైవ్లో. ఓకేనా ఫ్రెండ్స్, రండి. ఇగో అన్న ఆల్రెడీ బీట్రూట్ కట్ చేస్తాడు, మనం చూడొచ్చు. ఇగో అన్నది ఇక్కడనే క్యాంప్ దగ్గర. బీట్రూట్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అన్న పొద్దున్నే వచ్చి ఇక ఇదే పని చేస్తాడు. మొత్తం బీట్రూట్ చూడండి, మొత్తం కట్ చేస్తాడు. ఇక పెద్ద బీట్రూట్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇగో సంచి నింపిండి ఆల్రెడీ. ఇగో చూడండి బీట్రూట్ లైవ్లో చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇగో వామ్మో, ఇంత పెద్ద పెద్ద బీట్రూట్లు ఉన్నాయండి. చూడండి మొత్తం కట్ చేసేసిండు, పీకిండు. ఈ మొత్తం మనం కూడా ఒకటి పీకుదాము, ఏం కాదు. మా బాబాయ్ ఒకటి పీకుతాడు బీట్రూట్ పెద్ద చూసి. మీరు చూద్దాం రండి లైవ్లో. ఇవన్నీ బీట్రూట్ అండి. ఇవన్నీ చూడండి, కిందనే బీట్రూట్లు వచ్చి అంటే పైననే మొత్తం కనిపిస్తున్నాయి చూడండి. యాక్చువల్లీ మనం లోపల ఉంటుంది అనుకున్నాం, కానీ మొత్తం బీట్రూట్ మొత్తం పైననే, సగం పైననే కనిపిస్తున్నాయి. ఇదిగోండి పెద్ద పెద్ద రెండు సపరేట్ ఒకటే ఉన్నది మొత్తం జాయింట్. ఇగో క్యారెట్, ఇది మొత్తం బీట్రూట్ మధ్యలో మిర్చి చూడండి. ఇగో అండి, ఇదేదో పచ్చగోవే ఏదో ఆకు మనం తింటారు కదా, ఇది బచ్చల కూర ఆకు. ఇది మన బెంగాలీ వాళ్ళు, కేరళ వాళ్ళు ఇది మస్తు తింటారు. చూడండి బచ్చల కూర చూడండి. తోట ఇది మొత్తం డబ్బా గోబీ అండ్ క్యాబేజీ ఉన్నది, కాలీఫ్లవర్ ఉన్నాయి, బీట్రూట్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇక్కడ. వస్తే అన్ని కూరగాయలు తీసుకొని వెళ్ళొచ్చు. చూడండి ఇది ముల్లంగి అండి. యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు మా బాబాయ్ వీక్తాడు ముల్లంగి. చిన్నగా ఉన్నాయంట మొత్తం ముల్లంగి. ఇది చిన్నది వచ్చింది, ఇది అదొద్దు, వేరేది ముల్లంగి. ఇదిగోండి ముల్లంగి. ఇది మొత్తం ఉన్నాయి. ఈ డబ్బా గోబీ కూడా ఒకటి పీకుదామా ఇంటికి తీసుకుపోవడానికి? వద్దులేండి. డబ్బా గోబీ మధ్యలో ముల్లంగి, తర్వాత ఇటు బీట్రూట్ చూడండి మొత్తం. ఇది గోబీ ఇది వేరు, ఈ క్యాబేజీ వేరా? ఇది కాలీఫ్లవరా? అరే ఇది దీన్ని ఏమంటారు? క్యాబేజీ గడ్డ ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారు? దీన్ని క్యాబేజీ. ఇది ఒక రకమైన క్యాబేజీ గడ్డ అంట. చూడండి ఇది బాగున్నాయి, వెరైటీ కదా. అబ్బా మీరు గ్రేట్ ఫ్రెండ్స్. అంటే లైవ్లో చూస్తున్నారు, అన్నీ ఒకటే రకాల వెరైటీస్ చూడండి. పుష్కలంగా ఉన్నాయి కదా, ఇవి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్యాబేజో మరి ఇంతకుముందు చూసిన చిన్న ఈ గడ్డలో తెలియదు. క్యాబేజీ, ఇవి కూడా చిన్న క్యాబేజీ, ఇంకా కాలీఫ్లవరు, అవి 3 రకాల అన్నీ ఉన్నాయి. వంకాయలు ఉన్నాయి. ఇదిగోండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పెద్ద 2 ఉంటే చాలు, మస్తు కర్రీ అయిపోతుంది. గుత్తి వంకాయ అంటే గుత్తి వంకాయ, ఏ వంకాయ అంటే చిన్నది ఉన్నది, పెద్దదంటే పెద్దది ఉన్నది. ఇంకో రకం ఉంటుంది, అది కూడా చూపిస్తాను. రౌండ్గా ఉంటుంది, పెద్దగా ఉంటుందండి కొద్దిగా. ఇది పొడుగు వంకాయ, అది ఒకటి పొట్టి వంకాయ, ఇంకటి పెద్ద రౌండ్ వంకాయ. మొత్తం రకరకాలుగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇది మొత్తం వంకాయ తోట, వంకాయలు వేసి ఉన్నాయి. అక్కడ ఇంకా క్యాబేజీ ఉన్నట్టు ఉన్నాయి
చూడండి ఇది మొత్తం తోట అండి. ఇంకా అక్కడ వరకు ఉంది, అటు సైడ్ ఇంకా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు మాత్రం కంటిన్యూ చేయండి వీడియో. ఇది మొత్తం అక్క వాళ్ళదే, మా వాళ్ళదే, మొత్తం పీకుతున్నారు. చూడండి ముల్లంగి, తెల్ల ముల్లంగి. ఇదిగోండి వాళ్ళకి కరెక్ట్ తెలిసి ఉంటుంది కదా ఏది చిన్నది పెద్దది అనేసి క్లారిటీ ఉంటుంది. అదిగోండి వాళ్ళు కరెక్ట్గా సైజ్ చూసి పీకుతారు. అది అయినా లేదు వాళ్ళకి తెలుస్తుంది, మాకు తెలియదు. మొత్తం క్యాబేజీ క్యాబేజీ कैबेज निकालना होगा कैबेज मजे से नहीं ओके ముల్లంగి ఇగో మళ్ళీ ఇంకా కూరగాయలు ఉన్నాయి. ఇటు సైడ్ పత్తి ఉన్నది, తెల్ల బంగారం అంటారు మన తెలంగాణలో. ఇది మొత్తం ముల్లంగి అండి, చిన్నగా ఉన్నాయి చూడండి. ఇవి యాక్చువల్గా ఇప్పుడే పెట్టినట్టున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా తెల్లగా ఉన్నాయి. ఇది తెల్ల బంగారము, ఇది కూడా తెల్ల బంగారము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ బాటిల్ గార్డ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి పెద్ద బాటిల్ గార్డు, ఇదిగోండి ఇగో ఇక్కడ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఇదిగోండి వామ్మో ఎంత అదృష్టమో, అన్నీ ఒకటే చోట దొరుకుతున్నాయి. ఇక్కడ చిక్కుడుకాయలు వేయడానికి ఇవి ఉన్నాయి. మళ్ళీ రకరకాల కూరగాయలు తీగలు వేయడానికి ఇవి చిక్కుడుకాయలండి, తెలంగాణ చిక్కుడుకాయలు, బంగాళాదుంప చిక్కుడుకాయలు. గుమ్మడికాయలు ఎక్కడ ఉన్నాయి? గుమ్మడికాయలు ఉన్నాయి కదా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అందులో 2-3 ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుమ్మడికాయ పెద్దది, గుమ్మడికాయ పెద్దగా ఉంది కదా. ఇంకా చూద్దాం రండి, గుమ్మడికాయలు చాలా ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి గుమ్మడికాయ. ఇగో ఇక్కడ ఒకటి గుమ్మడికాయ. గుమ్మడికాయ అది వడాలో ఉడకపెట్టి తింటారు, మస్తు ఉంటుందంట. ఇంకా చూడండి ఇక్కడ కింద కూడా గుమ్మడికాయ ఉంది చూడండి, సూపర్ ఉన్నాయి కదా. ఇది మొత్తం గుమ్మడికాయలు అండి, చూడండి చాలా ఉన్నాయి కదా గుమ్మడికాయలు. మళ్ళీ ఇంకొక వంకాయ తోట అండి, అటు నుంచి ఇటు వచ్చాను. మళ్ళీ ఇక్కడ వంకాయలు చూద్దాం. చూడండి పొడవని వంకాయలు ఉన్నాయండి మొత్తము. ఈ చిన్న వంకాయలు, పొట్టి వంకాయలు, ఎర్ర వంకాయలు, అన్ని రకాల వంకాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇటువంటి వీడియో మాత్రం అస్సలు దొరకదు. ఇప్పటి వరకు యూట్యూబ్లో కూడా ఎవ్వరు పెట్టలేదు. అన్ని చోట్ల అన్ని కూరగాయలు ఒకటేసారి. ఇంకొక రకం ఉంది, ఇంకా పెద్ద వంకాయ ఉంటుంది, చూద్దాం రండి. అది కూడా ఇక్కడనే ఉంది. ఇదిగోండి గుమ్మడికాయ అనుకుంటారు నాయన, గుమ్మడికాయ కాదురా ఇది వంకాయ. చూడండి వామ్మో నాయన ఊరు వామ్ము, చూడండి వామ్ము డిఫరెంట్గా మొత్తం ఇవన్నీ అవేనండి. మీరు చూడండి పెద్ద పెద్ద వంకాయలు, ఇవి ఒక్కటి సరిపోతుంది. వామ్మో మాకైతే ఒక్కటి సరిపోతుంది వంకాయలు. ఇవన్నీ ఎప్పుడు అమ్ముతారో కానీ వీళ్ళు, కష్టము. చాలా ఉన్నాయి, కనబడట్లేదు కదా పైన, కింద చూస్తే అర్థమవుతుంది. చూడండి ఇదిగోండి గింత పెద్దదా అండి, ఒకటి ఎవరు తింటారా అండి గింత పెద్ద. వాము గుమ్మడికాయ అనుకున్నారు, వంకాయలు చాలా తేడా ఉన్నది. వంకాయలు చూడండి చాలా పెద్దగా ఉంది తోట, అక్కడ వరకు ఉంది. మొత్తం ఫుల్గా కాసి ఉన్నాయండి కింద. కందికాయలు, తెలంగాణలో కందికాయలు ఇవి. లేడీ ఫింగర్ బెండకాయలు, ఇది మొత్తం బెండకాయలండి. చూడండి బెండకాయలు మస్తున్నాయి బెండకాయలు. మనిషి బొమ్మ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి టమాటో, ఇది మొత్తం టమాటో. ఇదిగోండి టమాటో. చెరుకు తోట చూద్దాము. మళ్ళీ చెరుకు తోట ఇక్కడ పక్కనే ఉంది చూడండి. మొత్తం లోపల వెళ్ళి చూద్దాము. ఇంకో టమాటాలు కుప్ప కింద ఉన్నాయి, మస్తు ఉన్నాయి. అన్నీ ఇక పండుతున్నాయి, ఒక్కొక్కటి పండినాయి, అన్నీ కోసిండ్రు. అవి కూడా చూద్దాము. ముల్లంగి తీసిన తర్వాత ఈ విధంగా సాగు చేస్తారు. క్లీన్ చేసేసి వీటిని కడిగి మళ్ళీ అవి మంచిగా మార్కెట్కి తీసుకెళ్ళడానికి వీళ్ళు సిద్ధం చేస్తున్నారు. రేపు మార్కెట్ ఉంది ఇక్కడ క్యాంపులో.
అందుకోసం అన్నీ రెడీ చేస్తున్నారు కూరగాయలు. ఈరోజు అన్నీ తెంపిండ్రు. టమాటాలు కూడా అక్కడ పెట్టెలో తెంపి ఉన్నాయి రెడీగా. ఇవి చూడండి మొత్తం తోట. అటు చెరుకు తోట ఉన్నది, అక్కడ ఉన్నది, మళ్ళీ ఇటు కూడా ఉన్నది. చూద్దాం మళ్ళీ. అక్క వస్తుంది. అక్క మాత్రం బాగా కష్టపడుతుంది. మా అక్క ఏంటంటే ఇక పొద్దున్న లేస్తే మొత్తం దీంట్లోనే వచ్చి ఉంటుంది. అక్క అన్న ఇద్దరు కూడా తెల్ల బంగారం, తెల్ల ముల్లంగి సూపర్ ఉన్నాయి కదండి. ఇది ఇలా కూడా తినొచ్చు డైరెక్ట్, కానీ మనం సాహసం చేయొద్దు. క్యారెట్ డైరెక్ట్ అమ్మ తీయకుండా డైరెక్ట్ తింటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మార్కెట్కి తీసుకెళ్ళడానికి టమాటాలు పెట్టే నిండా తెంపి ఆల్రెడీ రెడీ ఉన్నాయి. ఇంకోటి మనకు స్పెషల్ ఐటెం తినేటిది రండి చూద్దాం. రేగ్గాయలు నాకు చాలా ఇష్టం. చిన్నవి సూపర్ ఉన్నాయండి రేగ్గాయలు మాత్రము. బావ్ కొన్ని తీసుకుందాము, దొంగతనం ఏమనుకోకండి. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం ఎక్కడ చెరుకు తోటకు. అన్ని వీడియోలు ఒకటేసారి అండి, చాలా సూపర్గా ఉంటుంది. పొట్లకాయ, అవును కదా, పొట్లకాయలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తారు. అవి అటే ఓకే, పొట్లకాయలు చూద్దాము. ఫస్ట్ మాత్రం చెరుకు తోటకి వెళ్దాం రండి. చెరుకు తోట అదిగోండి కట్టెలు, ఇదిగోండి కట్టెలు, చెరుకు కట్టెలు. అదృష్టం అంటే మనదేరా నాయన. ఇంకో చెరుకు తోటలో దొంగలు పడ్డారు. చెరుకు తోట ఫ్రెండ్స్, ఇది చాలా సూపర్ ఉంటుంది. దీని రసం తీసి తాగితే సూపర్ ఉంటుంది. చెరుకు వాటరు మన వాళ్ళు తీసుకొస్తారు మార్కెట్లో, అప్పుడు తాగుతానండి. ఇక ఫ్రీగానే ఇస్తారు, మస్తు తాగుతాం. చెరుకు చక్కెర తయారు చేసేది దీంతోనే అండి. చూడండి, బెల్లం చక్కెర తయారీ విధానం దీంతోనే చేస్తారు. మొత్తము చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, చాలా ఉంది చెరుకు తోట. ఇదిగోండి చెరుకు మొత్తం. దీని చెట్లు ఇలా ఉంటాయండి. చెరుకు తోట ఇదిగోండి కట్టె. అబ్బా తినబుద్ధి అవుతుంది, కానీ కట్టెని ఎట్లా తింటారు? కట్ చేసి ఇస్తే తింటారు. కత్తులు లేవు, కటారులు లేవు, ఏం లేవు. మొత్తం చెరుకు తోట అక్కడ వరకు మొత్తం గీరకపోతున్నాయండి. మొత్తం ఆకులు అక్కడ వరకు వెళ్ళొద్దు, మనం అంత సాహసం చేయొద్దు. మళ్ళీ చూద్దాం ఏమేమి ఉన్నాయో. మామిడికాయ చెట్టు, బీట్రూట్ కడిగి దీనిలో పెట్టిండండి. సూపర్ ఉన్నాయి, తిందాం తర్వాత. ఆగండి అనే మనకు పొట్లకాయ, కాలీఫ్లవర్ మనం చూడలేదు కదా అండి, మిస్ అయ్యాము. అందుకోసం చూద్దాం రండి. ఇదిగోండి కాలీఫ్లవరు, ఇంకో అన్న చూపిస్తున్నాడు చూడండి. పువ్వు, కాలీఫ్లవరు, ఓకేనా? చూసాం కదా. ఇది మొత్తం అదే కదా, ఇది మొత్తం కాలీఫ్లవర్ అంట. ఇది ఇక్కడ బడా ఉన్నదట పెద్దది, చూడండి. ఇదిగోండి, మా అన్నని మార్కెట్ తీసుకొని వస్తాడు, మాకు ఫ్రీగా ఇస్తాడు. చూడండి, ఇది ఏందన్న ఇది కింద చూసాం కదా, కింద క్యాబేజీ గడ్డలాగా వస్తుంది చూడండి. ఆ క్యాబేజీ ఇది పెట్టారు. అది అయిన తర్వాత మళ్ళీ ఈ పంట వస్తుంది. ఇక అన్న మస్తు బిజీ. పొట్లకాయ చూద్దాం రండి. పొట్లకాయ కోసం మన సారీ ఇక్కడ ఏదో రెడ్గా ఉన్నది, అది కూడా పొట్లకాయనే. ఇదిగోండి చిన్న పొట్లకాయ, చిన్న పాములు పొట్లకాయలు. వామ్మో ఎర్ర పాము. ఇది కూడా పొట్లకాయ అండి. పండిపోయింది, ఖరాబ్ అయింది. ఇదిగోండి పొట్లకాయలు, ఇదిగోండి పొట్లకాయలు. చెప్పాను కదా అన్నీ ఉన్నాయి పండినాయి మంచిగా ఎర్రగా. ఇక్కడ ఎర్ర పాము ఇది గుడ్డ కట్టిండ్రేమో అనేసి అనుకున్నానండి. చూడండి మొత్తం ఎర్రగా పండిపోయి ఉన్నాయి. అది దోసకాయ అనుకుంటా. దోసకాయనా? దోసకాయ కాదు, పొట్లకాయనే. దోసకాయలు తిందామంటే దొరకట్లేదు. వంకాయలు అయితే మస్తు కాసు ఉన్నాయి. ఈ చెట్ల పని అయినట్టే అనుకుంటా. ఇవి మొత్తం కోసేసి ఇంకా అమ్ముతారు బాగా. ఇప్పుడైతే 1 kg 80-100 రూపీస్ నడుస్తున్నాయి. మళ్ళీ తక్కువ అయితే ఏమో.
ఇక్కడ నుంచి మనం చెప్పుకోవచ్చు తక్కువ అవుతాయో ఎక్కువ అవుతాయో. చూడండి మళ్ళీ మా బాబాయ్ చూపిస్తాం. పెద్ద పొట్లకాయ చూడండి. వామ్మో సేమ్ పాము తీరు ఉంది కదా. ఇదే అండి పొట్లకాయలు. చూడండి పొట్లకాయలు తీగ ఇలా ఉంటుంది. మీరు ఫ్యూచర్లో ఉండి చూసి ఉండకపోవచ్చు. చూడండి ఇదిగోండి. ఇక్కడ మళ్ళీ ఇవి అలచింతకాయల అవును అలచింతకాయలు. తర్వాత బీట్రూట్ ఉన్నది. ఇది వాము పెద్ద పొట్లకాయ ఒక్కటి సరిపోతుంది కర్రీకి. అది బాటిల్ గడి చిన్నది, అది లేతది, మంచి టేస్ట్ ఉంటుంది అది లేతది. మా బాబాయ్ క్యారెట్ తినడానికి వెళ్తాడు. మనం వీడియో తీసుకుందాము. క్యారెట్ వీడియో కావాలి కదా. క్యారెట్ మనం చూడలేదు, పీకాలి. ఎక్కడున్నాయి చూద్దాము. ఇవన్నీ బీట్రూటు చూడండి. బీట్రూట్ ఇదిగోండి. క్యారెట్ తమ్నా మా బాబాయ్ చూడండి. క్యారెట్ వచ్చేసింది. సూపర్ ఉన్నది. చిన్నవి బాగున్నాయి. క్యారెట్ వావ్. మళ్ళీ చూద్దాం కానీ క్యారెట్ తక్కువ ఉన్నాయి. క్యారెట్లు అయిపోయినట్టున్నాయి. ఇక్కడ ఉన్నది కానీ చిన్న ఉన్నాయి. సెట్ కావు. మొత్తం క్యాబేజీ మాత్రం ఇవి అయిపోయినాయి. అంటే కర్రీ చేసుకోవడానికి రెడీ అయినాయి. వీడియో మాత్రం సూపర్ ఉంటుంది. అందరూ తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బచ్చల కూర ఇదిగోండి. మొత్తం వంకాయలన్నీ పండిపోయినాయి. ఈ ఎల్లో కలర్ వంకాయలు కాదండి, పండిపోయినాయి. ఇదిగోండి. ఈ పొడుగు వంకాయలు. ఇప్పటికే మనం ఎన్ని 3, 4, 5 రకాలండి చూసినాము. చూడండి బాగున్నాయి. ఈ వంకాయలు మంచిగా టేస్ట్ ఉంటాయండి. మేము ఇవే తింటాము. ఈ దొడ్డు పెద్దవి తినము ఎక్కువ శాతము. చిన్న అయినా పొట్టి వంకాయలన్నా ఇవి పొడుగు వంకాయలు సూపర్ ఉంటాయి, గమ్మతుంటాయి. ఇదిగోండి కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు కూడా చిన్నవి ఉన్నాయి. పిందెలు వేసిండ్రు ఆల్రెడీ, అయిపోయినట్టున్నాయి. టమాటా ఇది అంటే ఒక దగ్గర వేసిండ్రు, మళ్ళీ వేరే దగ్గర అంటే తీసుకెళ్ళడానికి అంటే నారు అంటారు కదా. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు మొత్తం. ఇది నార అండి టమాటాది. మళ్ళీ వేరే దగ్గర వేయడానికి ఇలా దగ్గర వేస్తారు అన్నట్టు. గుమ్మడి క్యారెట్. మా బాబాయ్ ఇప్పుడు టమాటా నారు అంటే గుర్తుకొచ్చినట్టున్నది మా బాబాయ్కి. టమాటా నారు కొద్దిగా ఇంటికి తీసుకెళ్దామని ప్రయత్నం తీస్తాడు, పీకుతాడు. అదిగోండి పీకిండు ఇంటికి తీసుకెళ్తాడు. నాకు కూడా 2 ఇస్తాడు చెట్లు. మా ఇంటికాడ బోర్ లేదు, బాబాయ్ ఇంటికాడ ఉంది. అక్కడ పండుతాయి. ఇగో మొత్తం వాటర్ అన్నీ రెడ్ అయినాయి. ఎందుకంటే బీట్రూట్ మొత్తం కడిగిండ్రు కదా, మంచిగా ఉన్నాయి కడిగి. ఇదిగోండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇదిగోండి మంచిగా రెడ్ ఉన్నాయి. మా ఇంటికాడ చాలా ఉన్నాయండి. వీళ్ళే ఇచ్చిండ్రు. మొత్తం ఫ్రిడ్జ్ నిండా ఉంటాయి. చూడండి బీట్రూట్ సూపర్ ఉంటుంది. ఈ క్యారెట్ కడుగుదాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కడుగుదాం, తర్వాత బోర్ దగ్గర కడుగుదాం. చెట్టు మాత్రం క్యారెట్ది చెట్టు ఇలా ఉంటుంది. బెండకాయలు అక్కడ ఇద్దరు ఏదో కష్టపడుతున్నారు, చూద్దాం రండి. అదిగోండి అక్కడ ఇద్దరు కలిసి కడుగుతున్నారు. ముల్లంగి, తెల్ల ముల్లంగి కడగడం అయిందనుకుంటా. ఇంకా చాలా ఉన్నాయి, అంటే ఎక్కువ వచ్చినాయి కదా, మళ్ళీ వెంటనే అన్ని కడిగి ఎక్కువ మొత్తంలో ఇచ్చేస్తారు. మంచిగా శుభ్రం చేస్తున్నారు ఇద్దరు కూడా. ఇద్దరిని చూద్దాము ఎట్లా కష్టపడుతున్నారో చూడండి. ఇంతవరకు ఓపికగా చూసిన మీకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.